నమస్తే. మనతో పాటు సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షులు తుమ్కుంట ఆంక్షరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. ఆంక్షరెడ్డి గారు, ఏం జరిగింది ఇవాళ టిపిసిసి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో? ఏం చర్చించారు? సో మెయిన్ గా మేము కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇప్పుడు ఓట్ చోరీ మీద. ఏదైతే దేశం వ్యాప్తన ఓట్ చోరీ గురించి అవుతుందో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు మా గవర్నమెంట్ ఇచ్చే శారీస్ గురించి కాన్సన్ట్రేట్ చేయమన్నారు మా సీఎం గారు. ప్రతి ఒక్క 18 years అబవ్ ఉమెన్ కి కాంగ్రెస్ నుంచి ఇచ్చే చీరలు చేరే విధంగా చూసుకునే పూచి డిసిసిల మీద పెట్టారు. సో ఈ చీరల మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అందరికి ఒకటే కలర్, కేవలం ఓన్లీ మహిళా సంఘాలు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అనుకుంటాం. కొంతవరకు వ్యతిరేకత రావడం జరుగుతుంది. ఏం చెప్తారు దీని గురించి? లేదు, ఫస్ట్ విడతలో ఇచ్చేసి మహిళలకు ఇచ్చాము, ఈ గ్రూప్స్ వాళ్ళకి. దాని తర్వాత వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకో 10% ఇచ్చేది ఉంది, అది ఖచ్చితంగా ఇచ్చేస్తాము. ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు మా దగ్గర ఒక 25,000 మెంబర్స్, మా కాన్స్టిట్యున్సీలో 25,000 ఉమెన్ అంటే 25,000 శారీస్ ఇచ్చేసారు. అది విడతల వైజ్ గా మా ఆర్డిఓ వాళ్ళు ఇస్తున్నారు. కానీ అందరు మహిళలకి ఖచ్చితంగా చీరలు వస్తాయి. ఇప్పుడు మీరు అన్నది సేమ్ కలర్ చీర కూడా ఇప్పుడు ఏ విఓఏలే గానీ వాళ్ళే వచ్చి అక్కడ దగ్గరుండి సెలెక్ట్ చేసుకున్న కలర్, వాళ్ళు ఆ డిజైన్ ప్యాటర్న్ మొత్తం ఆ క్లాత్ సెలెక్ట్ చేసుకుంది. ప్రతి ఊరు విఓఏ వచ్చి సెలెక్ట్ చేసుకున్న శారీ అది. అంటే గతంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఇటు కేసీఆర్ చీరలు ఇచ్చిండు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లలో భాగంగానే ఇలా వీళ్ళు చీరలు వంచుతున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయడానికి, ప్రజలను మభ్యపెట్టడానికి చీరలు వంచుతున్నారు అని చెప్పేసి కూడా కొన్ని ఎలిగేషన్స్ వస్తున్నాయి. అంటే మాకు చీరలు వంచడం అవసరం లేదన్న. ఓట్ల కోసం మేము ఆల్రెడీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చినాం. కేసీఆర్ ఏదైతే 10 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వచ్చిండో డబుల్ బెడ్రూమ్ అని ఆశ పెట్టిండ్రో అది మేము జస్ట్ 2 years లో సాధించి చూపించినాం. మాకు ఇందిరమ్మ మా పథకాలు మాకు సరిపోతున్నాయి. ఆడవాళ్ళ మీద మేము ఈ శారీస్ ఇవన్నీ చూపించి మరి అట్లాంటి సిచ్యువేషన్ లో మా కాంగ్రెస్ పార్టీ లేదు. అట్లాంటి స్థాయికి కూడా మేము వెళ్ళము. అంటే కేవలం ఇందిరమ్మ పేరుతో చీరలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా మీరు చూసే ఉంటారు ఈ వార్తలు. ఇందిరమ్మ పేరుతో చీరలు ఇవ్వడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నారు. అందులో తప్పేముందన్న? ఇప్పుడు ప్రతి ఒక్క కులానికి ఒక దేవుడు ఉన్నట్టు మా కాంగ్రెస్ కులానికి మా ఇందిరమ్మ మా దేవత, ఆ పేరు మీద ఇస్తున్నాం. అందులో అయితే తప్పులేదు కదా. ఇప్పుడు ఈ బతుకమ్మ చీర అని పెట్టిరు. బతుకమ్మ చీరలో ఏం తప్పు ఉంది? మేము తప్పు తీయాలి అంటే తీసుకోగలుగుతాం. బతుకమ్మ చీర అయితే అందరికి ఇచ్చిరా, అన్ని కులాలకు ఇచ్చిరు, అన్ని మతాలకు ఇచ్చిరు. మేము కూడా అంతే. ఇందిరమ్మ అంటే ఇట్స్ నాట్ అ క్యాస్ట్, ఇట్స్ నాట్ ఏజ్, ఏ దానికి సంబంధం లేకుండా మేము తనని కొలుస్తాము. అదే విధంగా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అని ఇచ్చినప్పుడు ప్రాబ్లం లేనిది మీకు ఇందిరమ్మ చీర అనగానే ప్రాబ్లం వచ్చిందా? సో మొన్న రీసెంట్ గా దీక్షా దివాస్ లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటేరియట్ ముందున్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మా ప్రభుత్వం ఏర్పడడంతోనే తీసేస్తామని చెప్పేసి ఒక మాట చెప్పినాడు. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? సారీ ఎవరన్నారు? కేటీఆర్ మాట్లాడుతూ సెక్రటేరియట్ ముందట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తా అని చెప్పేసి అన్నాడు. ఇక అంత పెద్ద మనిషి, అంత ఒక క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ గా చేసి అట్లాంటి మాటలు మాట్లాడుతుంటే అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. అంత నాలెడ్జ్, అంత చదువుకొని వచ్చినా, నేను ఇంత చేసినా, రాజకీయంలో ఇంత చూసినా, ఇంత చేసినా అనేటోడు ఆ మాట అనుడు కరెక్టేనా? అసలు అట్లా ఆ మాటలు మేము సీరియస్ గా తీసుకొని ఖండిస్తే ఆయన ఇంట్లోకి బయటకు రాగలుగుతాడా? రాజీవ్ గాంధీ అంటే ఏంటిది? ఇప్పుడు మనము ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చూసుకుంటా ఉంటుంది ఆయన వల్ల. ఆయన మనకి ఇచ్చిన భిక్ష, ఆయన నాలెడ్జ్, ఆయనను పట్టుకొని మీరు అంత మాటలు అంటుంటే మేము కాన్సన్ట్రేట్ చేసి తీసుకోలేదు. లేకపోతే అంటే అంత అట్లాంటి రాజకీయం మాకు చేయాలని లేదన్నా. లేదు అంటే ఇప్పటివరకు కేటీఆర్ గారు బయటకు కూడా రాకపోతుండే. ఇలా సిద్దిపేట డిసిసిగా మీరు ఒక యువ నాయకులుగా ముందరికి వచ్చినారు. సిద్దిపేట అంటేనే బీఆర్ఎస్ కు కంచుకోట లాగా అని చెప్పేసి కొన్ని విషయాలు తెలిసింది అందరికి. ఇలా హరీష్ రావుని తట్టుకొని మీరు నిలబడగలుగుతారా? అలాంటి వాళ్ళని తట్టుకోవాలని యువ రక్తాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారైనా, రేవంత్ రెడ్డి అయినా. ఇప్పుడు ఒక 28 years మహిళని ముందట తెచ్చి అలాంటి నాయకులతో కొట్లాడాలి అని నిల్చోబెట్టిరు అంటే వాళ్ళ ఆలోచన మీరే ఆలోచించుకోండి. ఖచ్చితంగా పాత సీనియర్ నాయకులు చేయలేంది తిను చేయగలుగుతుంది అనే ఆలోచనతోటే నన్ను ముందట పెట్టిరు. ఖచ్చితంగా 100% దేనికైనా తెగించి అయినా నేను ఖచ్చితంగా ఆడ కాంగ్రెస్ జెండా నిలబెడతా. ఈ హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని అదే ఫామ్ హౌస్ లో ఉండేటట్టు ఖచ్చితంగా నేను చూసుకుంటా. ఎట్లా అంటే కాంగ్రెస్ నాయకులను ఎట్లా సమన్వయం చేసుకుంటారు? గత కొద్ది రోజుల నుంచి అక్కడ నువ్వా నేనా అనుకుంటూ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి సాగుతుంది. వాళ్ళందరితో ఎట్లా సమన్వయం చేసుకుంటారు?
అన్న ప్రతి దగ్గర గ్రూపులు కామన్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిందనే కాదు, గవర్నమెంట్ రాకముందు కూడా గ్రూపిజం ప్రతి దగ్గర కామన్. కానీ నేను వచ్చినప్పటి నుంచి కలుపుకొని పోతున్నా, కలుస్తున్నా. అంటే వాళ్ళకి ఒక బిడ్డ లెక్కనో చెల్లె లెక్కనో అన్న కలిసి పని చేద్దాము, మీ ఐడియాస్ మీ ఎక్స్పీరియన్స్ నాకు అవసరం, మన పార్టీకి అవసరం అనే విధంగా ముందరికి వెళ్తున్నాము. ఇప్పటికైతే నాకైతే గ్యారంటీ ఉంది, అప్పుడు ఉన్నంత గ్రూపిజం ఇప్పుడు ఉండకుండా నేను చూసుకుంటా. మొత్తానికి లేకుండా అట్లాంటి ఫాల్స్ మాటలు నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా నేను తక్కువనైతే చేయగలుగుతా. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కుంభస్థలాన్ని మీరు బద్దలు కొట్టే అవకాశం ఉందా సిద్దిపేటలో? ఖచ్చితంగా అన్న. ఇప్పుడు మా మా గజ్వలే గాని, దుబ్బాకనే గాని, హరీష్ రావు సిద్దిపేటే గాని అది ప్రయత్నిస్తే కాదంటూ ఏది ఉండదు. అది అది అయ్యే విధంగా పనిచేసేదే మా యూత్ కాంగ్రెస్. సో ఖచ్చితంగా ఆ 3 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేదే మా యువత అవుతుంది.